ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్గా ఏంటంటే, ఎప్పుడు మీరు అమ్మాయిల కాంపిటీషన్స్ చూస్తున్నారు, ఈరోజు మన స్టాఫ్లో అబ్బాయిలతో వితౌట్ ఫైర్తో కుకింగ్, వితౌట్ ఫైర్ మంట లేకుండా ఏదో వంట చేస్తారంటండి. ఎలా చేస్తారు ఏంటి చూసేద్దాము. ముందుగా వాళ్ళ పేరు అలాగే వాళ్ళు ఏం వండుతున్నారో అడిగేద్దాం. వేణు, మా ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఏం వండుతున్నాయి వాళ్ళ? క్యారెట్ స్వీట్ మేడం. క్యారెట్ స్వీట్. అవును మేడం. మంట లేకుండా? అవును మేడం. ఎక్కడ నువ్వు ఫైర్ వాడట్లేదు. ఓకే. దామోదరం గారు మీరు? పీనట్ మసాలా చేస్తున్నాను. పీనట్ మసాలా మంట లేకుండా. బాబీ నువ్వేం చేస్తున్నావు? కుకుంబర్ బోర్డ్స్ మేడం. కుకుంబర్ బోర్డ్స్ మంట లేదుగా. చంటి నువ్వు? ఓరియో రోల్ వితౌట్ ఫైర్. ఓరియో రోల్ వితౌట్ ఫైర్. మంచి ఫైర్తో చెప్పావు. వెంకీ నువ్వేం ప్రిపేర్ చేస్తున్నావు? బింగో మిక్సర్ మేడం. బింగో మిక్సర్. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కూడా మంట ఏమీ లేదుగా. సురేంద్ర గారు మీరు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మందులో స్టఫ్ మేడం. ఓకే, నాకు అర్థమైంది. ఇంటికి వెళ్ళాక ప్రిపేర్ చేసుకోవడానికి కష్టమని ముందే ఇక్కడ ఈ కాంపిటీషన్లో ప్రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళాక మందులో స్టఫ్ రెడీ చేస్తున్నారు. బూందీ మిక్చర్ మేడం. బూందీ మిక్చర్. ఓకే, మళ్ళీ సురేంద్ర గారికి వాళ్ళ వైఫ్ చూస్తారు వీడియో అని గుర్తొచ్చి మాట మార్చేశారు. బూందీ మిక్చర్ చేస్తున్నారు. బాలాజీ? పంచామృతం. మరి ఫ్రూట్స్ ఏంటి? ఓకే, ఏదోటి మొత్తానికి చాక్ పట్టుకుని రెడీ అయ్యావు. ఏదోటి ప్రిపేర్ చేస్తున్నావు వితౌట్ ఫైర్ తో. ఓకే, రాజేష్ నువ్వేం ప్రిపేర్ చేస్తున్నావు? ముంత మసాలా మేడం. ముంత మసాలా. ఓకే, రాజేష్ మంచిగా ముంత మసాలా ప్రిపేర్ చేస్తున్నాడు. బాయ్స్ అందరు రెడీనా? స్టార్ట్ చేసేద్దామా. ఇందులో రూల్స్ ఏంటంటే 1 అవర్ టైం ఇస్తున్నా. అలాగే పక్కన వాళ్ళు దాంట్లో బిస్కెట్స్ జీడిపప్పులు అవన్నీ కొట్టేసి తింటాం కాదు. వంట మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అది కూడా మంట లేకుండా చేస్తున్నారు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి టేస్టీగా తయారు చేయాలి. ఓకేనా? నేను స్టార్ట్ అనగానే కట్ చేయడం స్టార్ట్ చేయాలి. 1 అవర్ టైం స్టార్ట్.
చేస్తున్నారు? వెంకీ ఉల్లిపాయలు కోసావు కదా, కళ్ళంట మంట రాలేదా? పక్కన ఏంటి, పక్కన వాళ్ళు బిస్కెట్ ఏదో తింటానికి పెట్టుకున్నావు? ఓకే. సురేంద్ర గారు ఎంతవరకు వచ్చింది స్టఫ్? అదే మీ రెసిపీ అవుతుందా? చేస్తున్నారా? ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చంటి ఓరియో. ఓకే. బాబీ ఏం చేస్తున్నావు? కుకుంబర్ బోట్స్ రెడీ అవుతున్నాయా? అది బయట వర్షంలో వేసుకెళ్ళొచ్చా మన వాళ్ళు? దామోదరం గారు మీది ఎంత వరకు వచ్చింది? ఓకే, 10 minutes. వేణుది ఆల్మోస్ట్ అయిపోయిందని అనిపిస్తుంది నాకైతే. చాలా కలర్ఫుల్గా ఉంది బాలాజీ రెసిపీ. బాలాజీ ఏంటి రెడీనా? కత్తి కనపడట్లేదా? రాజేష్ నీదెంత వరకు వచ్చింది? ముంత మసాలా రెడీ అవుతుందా? ఓకే. చంటి జాగ్రత్త, మరి ఎక్కువ దంచేస్తున్నావు. అన్నాక యూట్యూబ్ లో ఎత్తుక్కున్నారు. ఆయనేమో మిక్చర్ చాట్ స్టఫ్ కంట నైట్ మందులో స్టఫ్ అని చెప్పారు. దాచుకోండి, నేను కట్ చేయను. ముంత మసాలా, ఇదేం పల్లి మసాలా, ఇదేమో క్యారెట్ లడ్డు, సూపర్, అది ఫ్రూట్ పంచామృతం. పొటాపొటీగా ఉంది ఎవరు. అయిపోయినట్టుంది. అందరూ ఆల్మోస్ట్ రెడీనా? వెంకీ నీది అయిపోయిందిగా? అందరూ రెడీనా? రాజేష్ ఏంటి లాస్ట్ టచ్ అప్? అయిపోతుంది, టైం అయిపోతుంది. బాలాజీ నీది రెడీనా? ఫ్రూట్ పంచామృతం రెడీ, అలాగే వేణుది క్యారెట్ లడ్డు రెడీ, దామోదరం గారిది పల్లి మిక్చర్ కూడా రెడీ అయిపోయింది, కుకుంబర్ బోట్స్ రెడీగా ఉన్నాయి, అలాగే చంటి చేసిన ఓరియో రోల్స్ కూడా రెడీగా ఉన్నాయి, వెంకీది బింగో చాట్ అంతేగా రెడీ. సురేంద్ర గారు మీదేంటి? ఓకే, బూందీ మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. రాజేష్ నీది
రెడీనా? ఓకే, అందరు రెడీగా ఉన్నారు? నేను స్టాప్ అనగానే అందరూ ఆపేయాలి. ఇంకా అయిపోతుంది 5 minutesలో. 5 4 3 2 1 స్టాప్ చేసేయండి. అందరి చేతులు అక్కడి నుంచి తీసేసేయాలి, ఆపేసేయండి. పంచామృతం. ఐటమ్ పేరు క్యారెట్ స్వీట్. ఐటమ్ పేరు పీనట్ మసాలా. ఐటమ్ పేరు ముంత మసాలా. ఐటమ్ పేరు కుకుంబర్ బోట్స్. ఐటమ్ పేరు ఓరియో రోల్స్. ఐటమ్ పేరు బింగో మిక్సర్. ఐటమ్ పేరు బూందీ మిక్చర్. మాట్లాడండి. ఇంతకుముందు చాలా ఐటమ్స్ చేసి ఉంటారు, కానీ మేము చాలా ఎలా చెప్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఆడవాళ్ళ కంటే మేము హైజీనిక్ గా మరియు క్వాలిటీ ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా కూరగాయలు తీసుకొచ్చి ఎంతైనా సీనియర్ సిటిజనే పద్ధతిగా చక్కగా ఓర్పుగా. ఓకే, అసలు చాలా కనుల పండుగగా ఉంది. ఇలా జెంట్స్ ఇంట్లో అసలు ఒక్క నిమిషం కూడా ఏ పనిలో హెల్ప్ చేయకుండా ఉంటారు అని అనుకుంటున్నాను. కాకపోతే మా దగ్గరికి వచ్చేటోడికి ఇక్కడ ప్రోగ్రాంలో చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్, అలాగే ఆల్ ది బెస్ట్. ఇంకొంతసేపట్లో మన జడ్జెస్ చూసి టేస్ట్ ఎలా ఉంది చెప్తారు. జగదీష్ గారు, ఈరోజు వీళ్ళు తయారు చేసిన ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పబోతున్నారు మన జగదీష్ గారు. ఇప్పుడు మన డాక్టర్ గారు అందరి టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తారు. మన లయన్స్ క్లబ్ ఆర్సీ గారు, డాక్టర్ సుధాకర్ గారు ఈరోజు మన అబ్బాయిలందరూ మంటలేని వంట చేశారు. అది ఎలా ఉంది టేస్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. లయన్స్ క్లబ్ ఆఫ్ దుర్గా తేజ నుంచి అంతా లేడీస్ క్లబ్. యాక్చువల్గా లేడీస్కి సంబంధించి మెహందీ పోటీ పెట్టారు ఈ సంవత్సరం. అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకుతో ఒక పోటీ కాంపిటీషన్ నిర్వహించి విజయవంతం చేశారు. దానికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా జడ్జిగా నన్ను ఆహ్వానించారు. అలాగే ఈరోజు మరలా మంట లేని వంట అనే ఒక వినూత్నమైన కార్యక్రమం, అది కూడా మగవారితో చేయించడం అనేది చాలా కొత్తగాను వినూత్నంగాను ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలో కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు, మరి ఎంతోమంది మానవత్వం పరిమళించిన మగవాళ్ళు ఇక్కడ కూర్చొని చక్కగా వాళ్ళు కూడా మాకు వంటలు వచ్చు, మేము కూడా చేయగలం, అది కూడా ఆరోగ్యకరమైన వంట, ఈవినింగ్ స్నాక్ కింద త్వరగా అయిపోయేది, పెద్దగా మంట లేనిది, మరి ఏమీ లేనిది చేసుకోగలిగింది, ఈజీగా చేసుకోగలిగింది వంట అనేది వాళ్ళకు తెలిసిన దాంట్లో వాళ్ళు చక్కగా ప్రయత్నించి ఇందాక వరకు మరి చక్కగా చేసి పెట్టారు. అలాగే హైజీనిక్గా కూడా వాళ్ళు చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే హోటల్స్లో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. నన్ను జడ్జిగా ఆహ్వానించినందుకు, అలాగే నాతో పాటు ప్రముఖ ఫార్మస్యూటికల్స్ సంబంధించిన వ్యక్తి అయిన
మా తోట జగదీష్ గారిని నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూసి వాటి గురించి మేము కూడా నిర్ణయం తీసుకుని, జడ్జీలు అంతా నిర్ణయం తీసుకుని విజేతలు నిర్ణయిస్తాము. కానీ ఇలాంటి ప్రోగ్రాంలు, వినూత్నమైన ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న దుర్గాతేజ క్లబ్ సభ్యులకి, అలాగే ప్రెసిడెంట్ విజయదుర్గా పావని గారికి, అలాగే జోన్ చైర్మన్గా కూడా ఉన్న విజయదుర్గా పావని గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఈ విజేతలు నిర్ణయించే పనిలో ముందుకెళ్దాం. ఆల్ ది బెస్ట్. మీ అంతా పార్టిసిపెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. కర్ర కర్ర అంటున్నాయి, బూందీ కరకరలాడుతుంది, అలాగే మధ్యలో ఉల్లిపాయ కూడా తగిలింది బాగానే. బింగో మిక్చర్. మిక్చర్ ఇది బింగోనా? నిమ్మకాయ కలపలేదని ఆయన ఫీల్ అవుతారని కొంచెం నిమ్మకాయ చుక్క రాచి. ఆల్రెడీ తను కలిపేసాడు. కలిపేశారా? మీరు కలిపేస్తే నేను కలపండి. దామోదరం గారు మీరు నవ్వుతూ డిఫరెంట్ గా నవ్వుతున్నారు. ఓరియో రోల్స్. ముంత మసాలా. ఉల్లిపాయలు చల్లారు, నిమ్మకాయ. దీని పేరు ఏంటన్నారు? పీనట్ మసాలా. ప్రజెంటేషన్ అది జీడిపప్పు ఇప్పుడే వచ్చేసింది. ఇది ఎందుకు నాకు? ఇది క్యారెట్టా? క్యారెట్. క్యారెట్తో స్వీట్. చివరి 2 స్వీట్లు వచ్చినాయి. చట్నీది 1 స్పూన్ తిన్నారంట, అందరూ 2 స్పూన్లు తింటున్నారు. ఆల్టర్నేటివ్గా తీసుకుంటే బాగుండేది. బాలాజీ ఏంటది? పంచామృతం. ఫ్రూట్ పంచామృతం. నేను చూసిన ఫ్రూట్ పంచామృతం వేరు. ఫ్రూట్ పంచామృతం అంటే ఇలా కూడా ఉంటుందా? దోసకాయ పేగులు తీసేసి దాన్ని ఆరేసావు. ఇక్కడ దోసకాయ లోపల పేగులు తీసి ఆరేసారు. ఇటెంట్ అన్న ఇదేంటయ్యా? దోసకాయ ఇస్తున్నాను రా. ఎందుకు అయిపోయిందని పిండుతున్నావు? అలా కాదు, అనుకుంటున్నాను కాదు. నేను క్యూలోకి వచ్చేసానండి, మీ తర్వాత చూద్దామని. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, మీరు మనసులో పెట్టుకుని కూర్చోండి. మీ ఇద్దరు తప్ప సార్ అందరూ తీసుకున్నారు, మీ ఇద్దరు దూకేయండి వెళ్ళి సాయంత్రం. సాయంత్రం పూట స్నాక్స్ కవర్ అయిపోయింది, వాడు తినాల్సిన అవసరం లేకుండా. అంత టేస్ట్ ఉంది. స్వీట్ ఎక్కువ తింటాం. తినేసిందా చెప్పండి మేడం, అర్జెంట్ ఏం లేదు. అన్నిటి మంట తగ్గించడానికి అక్కడ ఉంది బోటు. ఇది చెప్తున్నారు చిన్న కట్టి. ఓకే మేడం. సారీ సారీ, నువ్వు ఉన్నావు కదా, వస్తున్నా.
కాలంకి తినేటప్పుడు రోజు కారణం ఏంటది మేడం గారు ఫిట్ అయిపోయి అన్ని అట్లా మిక్స్ అయిపోయినట్టు ఎవరు చేయలేరు. ఈ స్పూన్ తీసుకోండి, తీసుకోండి, తినండి. ఎలా ఉన్నా వెళ్ళిపోతుంది మేడం అది కంపేగా. ఇటు ఇండి, మీరు అటు వెళ్ళిపోండి. అనూహ్యమైన రిజల్ట్స్ వచ్చినాయి. మీరు ఎవరు ఊహించని వారు ఇక్కడ వచ్చారు. అసలు మీరు ఊహించరు, నేనే ఊహించలా. ఎవరైతే సెలబ్రిటీగా లోపలికి ఎంటర్ అయ్యారో వారు కనిపించట్లేదు. ఇక్కడే ఎవరైతే వస్తారని అనుకున్నారో వాళ్ళు కనిపించట్లేదు. ఎవరైతే రారు, వీళ్ళకి ఎంత సీన్ లేదే అనుకున్నారో వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు. ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇప్పుడు అనౌన్స్ కాబోతున్నాయి. ముందు కింద నుంచి పైకి వెళ్దామా, పై నుంచి కిందకు వద్దామా? కింద నుంచి నుంచి వెళ్దాం. కింద నుంచి అదే కరెక్ట్. కింద నుంచి వెళ్తే 7 పాయింట్లతో అద్భుతమైన థర్డ్ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. ఎవరు పేరు? వేణు. రండి. 7 మార్కులతో క్యారెట్ లడ్డు. ఆరోగ్యకరమైన కంటి చూపుకి ఉపయోగపడే క్యారెట్ తో మళ్ళా లడ్డూని చేశారు. అది కూడా స్వీట్ లేకుండా కదా, స్వీట్ లేకుండా చక్కగా చాలా టేస్టీగా బాగా చేశారు. మంట లేకోకుండా వంట చేయటం అనే దాంట్లో కూడా ఆరోగ్యకరమైన ఒక అంశాన్ని ఎన్నుకుని వారు చాలా చక్కగా చేయడం అనేది బాగా నచ్చింది. ఇప్పుడు మీరు 3rd ప్రైజ్ వచ్చిందండి. మీకు ఫస్ట్ ప్లేసు 2 ఇచ్చారు, 2nd ప్లేసు 2 ఇచ్చారు, 3rd ప్లేసు 3 ఇచ్చారు. ఓవరాల్ గా మీకు 7 ఓట్లు పడి, అవుట్ ఆఫ్ 9 ఓట్లలో 7 ఓట్లు పడి. రండి, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని, మీ యొక్క విజేత రెస్పాన్స్ ని, ప్రతిస్పందనని మీరు తెలియజేయాలి. అందరికీ థ్యాంక్ యూ. ఈ విషయం మా సార్కి మా మేడంకి థ్యాంక్ యూ.
అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో వేణు థర్డ్ ప్లేస్ని సంపాదించారు. చక్కగా వారి యొక్క ప్రతిస్పందన కూడా తెలియజేశారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్లేస్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది. ఇది సెకండ్ ప్లేస్, నువ్వా నేనా అన్నదట్టుగా ఉంది. మరి చక్కటి ప్రిపరేషన్తో స్టార్ట్ చేస్తే చల్లగా మరొకరు వచ్చేటప్పటికి మనందరికీ ఇష్టమైన వంటతో ముందుకొచ్చి అందరి నోళ్ళని కొల్లగొట్టారు. ఇద్దరు మరి పొటాపొటీగా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళను మాకే తెలియట్లా. ఓట్ల విషయంలో మేము ఏమీ చేయలేకపోయాము. ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ప్రకటించాల్సి వచ్చింది. ఇద్దరికి సెకండ్ ప్రైజ్. ఎవరు 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 గెస్? ఎనీ గెస్? దామోదరం గారు. ఏంటి ఇంత బాగా ఎలా చెప్పగలిగారు? సూపర్. అని మీరు చల్ల ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నారు, అందరికి నచ్చిన పీనట్ అన్నారు. దామోదరం గారు బాబీ గారిని ఇక్కడికి రావాల్సిందిగా ఆల్ మార్క్స్ కూడా చెప్పి వారి యొక్క దామోదరం గారికి ఫస్ట్ ప్లేస్ 4 ఇచ్చారు, సెకండ్ ప్లేస్ 1, థర్డ్ ప్లేస్ 1 మాత్రమే వచ్చినాయి. బాబీకి ఫస్ట్ ప్లేస్ 3 ఇస్తే సెకండ్ ప్లేస్ 3, థర్డ్ ప్లేస్ 2 ఇచ్చారు. అంటే ఓవరాల్ గా 8 వచ్చినాయి. కాకపోతే ఫస్ట్ ప్లేస్ 3 ఉన్నాయి, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లు ఎక్కువ ఉన్నాయి, 3, 2 ఉన్నాయి. దామోదరం గారికి ఫస్ట్ ప్లేస్ 4 ఇస్తే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఒక్కొక్కటే వచ్చినాయి, 6 వచ్చినాయి. కానీ ఫస్ట్ ప్లేసులు సెకండ్ ప్లేసులు క్రైటీరియా తీసుకుంటే మరి ఇద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. అందుకని ఇద్దరికి మరి ఇవ్వటం జరిగింది. వారి యొక్క ప్రతిస్పందనని మనం ఇప్పుడు విందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్కి మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్కి మేడంకి థ్యాంక్ యూ. మీరు ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించారు. మన క్యాంపస్ లో ఫస్ట్ టైం మరి జెంట్స్ కి పెట్టిన ఈ అద్భుతమైన కాంపిటీషన్ లో జెంట్స్ కూడా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా లేడీస్ ప్రోత్సహిస్తూ ఉంటే వంట చేయడం అనేది అది కనుల విందుగా ఉంది. మామూలుగా అయితే ఆడవాళ్ళు చేస్తుంటే మగవాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, ఇక్కడ అలా కాదు. మగవాళ్ళు చేస్తుంటే ఆడవాళ్ళు ప్రోత్సహించే ఒక అరుదైన ఘట్టం సన్నివేశం ఇవాళ మనం చూసాం. అందుట్లో కూడా మీరు కూడా అతి తక్కువ టైంలోనే బ్రహ్మాండంగా చేసి అందరినీ మెప్పించేటట్టు చేశారు. కాబట్టి మీకు అభినందనలు. సెకండ్ ప్రైజ్ మీ ఇద్దరికి జాయింట్గా ఇస్తారు, కానీ ఎవరి ప్రైజ్ ఆల్రెడీ బాగానే గెస్ట్ చేస్తారు. చాలా మంది గెస్ట్ చేస్తారు. సైలెంట్ గా మరి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు మన ఇంజనీర్, డిజిటల్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ సురేంద్ర గారు. సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడమే కాదు, మొత్తం మధ్యాహ్నం పూట స్నాక్ ను కూడా బాగా డెవలప్ చేశారు, సూపర్ గా చేశారు, చాలా బాగా చేశారు. వారికి వచ్చిన మార్కులు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ 4, సెకండ్ ప్లేస్ 3, థర్డ్ ప్లేస్ 2, మొత్తం 9 మంది ఓట్లు వేస్తే 9 మంది ఏదో ఒక ఓటు ఆయన వేశారు. అదే 9 మార్కులు 9 మార్కులు వచ్చాయి ఓవరాల్ గా. ఫస్ట్ ప్లేస్ 4 దామోదరం గారికి వచ్చినాయి, సురేంద్ర గారికి వచ్చినాయి. కానీ దామోదరం గారికి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఒకటే వస్తే సురేంద్ర గారికి సెకండ్ ప్లేస్ 3, థర్డ్ ప్లేస్ 2 వచ్చినాయి. అంటే ఆ రకంగా ఇక్కడ 2 మార్కులే దామోదరం గారికి వస్తే సెకండ్ థర్డ్ లో సురేంద్ర గారికి 5 మార్కులు వచ్చినాయి, 5 ఓట్లు పడినాయి. అందుకని ఆయన ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఇది మేము కాస్త క్లిష్టమైనా కూడా దీన్ని ఛేదించి ఇలా ముందుకు రాకొచ్చాం. సాఫ్ట్వేర్ డెవలపర్ గారు ఈ విధంగా స్నాక్ కూడా డెవలప్ చేస్తారని అనుకోలేదు. ఇప్పుడు మనం సురేందర్ గారి ప్రతిస్పందనని విందాం. చాలా మంది సాయంత్రం మనసు చూసుకున్నారు. మిగిల్చావా?
ఈ అవకాశం ఇచ్చిన సార్కి మేడంకి చాలా ధన్యవాదాలు. ఈ విషయం నాకే నమ్మకం లేదు. నాకు కూడా ఈ విషయం బూందీ తెచ్చిన వాళ్ళని వాళ్ళిద్దరు చంటి బాబీ అంతే సార్. చెప్పండి, అమ్మాయిలు కూడా పాపం అమ్మాయిలు అందరూ మీకు కొట్టేసారు. అది అమ్మాయిలు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్. స్టఫ్ అన్నారు ఏం చెప్తే అందరూ కొట్టేసారు. స్టఫ్ అన్నారని అమ్మాయిలు అందరూ వేసేసారు, చూసావా? అది స్టఫ్ అన్నారని వేసి పడేసారు అందరూ. లాజిక్ కాదు, ఓన్లీ బూందీ. అంటే లేదు, రాత్రికి పార్టీ లేవు. ఎవరు? మేడం గారు ఒక్కళ్ళన్నా చెప్పారా? మేడం గారు ఆయన చెప్పారు. మీ అందరికి ఐడియాస్ ఇచ్చానా? చంటికి తప్ప ఇస్తే చెడగొట్టుకున్నాం. అంతేనా? రైట్. సరే, ఈ రోజు చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారంతో. మిగిలిన మార్కులు కూడా చెప్పేస్తారా? మేడం, మన జోన్ చైర్మన్ అన్న ప్రెసిడెంట్ దుర్గాతేజ మేడం గారు, విజయదుర్గ పావటి గారు ఇప్పుడు మాట్లాడతారు. మిగిలిన మార్కులు చెప్పుకో. మిగిలిన మార్కులు కూడా చెప్పినా? అవసరం లేదు. వెంకీ 4 మార్క్స్, రాజేష్ 4 మార్క్స్, చంటి 2, బాలాజీ 2. నేను అడగగానే అబ్బాయిలందరూ నో చెప్పకుండా వెంటనే ఓకే చెప్పేశారు. చాలా థ్యాంక్స్. అలాగే ఇవన్నీ కావాల్సినవన్నీ చంటి బాబీ తెచ్చారు, మిస్ చేయకుండా తెచ్చేసారు. చాలా థ్యాంక్స్. అలాగే వీళ్ళకి అన్ని హెల్ప్ చేసిన అమ్మాయిలకు కూడా మెనీ థ్యాంక్స్. మంచి ఎవరు ఇక్కడ ఎవరికి ప్రైజ్ వచ్చింది ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. చక్కగా అమ్మాయిలకి చేస్తారు అంటే మాకేం పని అనకుండా చక్కగా వెంటనే నేను అడగగానే యూట్యూబ్లో ఓపెన్ చేసి అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టు మార్నింగ్ నుంచి తిండ్లు తిప్పలు అన్నీ మానేసి ఫోన్స్లో రీల్స్ చూసుకోవడం, మెసేజ్లు, చాటింగ్లు అన్నీ వదిలేసి అసలు కంటిన్యూగా చేశారు. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరిన్ని గేమ్స్ ఇట్లాగే పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ నాగరాజుతో పావని. అలాగే మన కెమెరామ్యాన్ నాగరాజ్ గారు చాలా ఓపిక్గా అందరూ వంటలు కొంచెం చూస్తూ చక్కగా దగ్గరికి వెళ్ళి అందంగా కనిపించేటట్టు తీశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇలాగే అప్పుడప్పుడు సరదాగా మనం చిన్న ఈవెంట్స్ చేసుకుని జాలీగా ఎంజాయ్ చేసుకున్నాము. అందరూ చక్కగా స్పోర్టివ్గా తీసుకుని చేసినందుకు మీ అందరికీ అభినందనలు. ఇలాగే ముందుకు వెళ్దామని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.